బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. నిన్న రాత్రి గజ్వేల్లో ప్రశాంత్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి 6 గంటల పాటు విచారించారు. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసులో అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. రాత్రి జడ్జి నివాసంలో పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుడిని పోలీసులు ప్రవేశపెట్టారు. దీంతో న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడిని చంచల్గూడ జైలుకు తరలించారు. డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కి 14 రోజుల రిమాండ్ విధించినట్టు తెలుస్తుంది. ఏంటి డీటెయిల్స్? ఎస్ సూర్య, బిగ్ బాస్ చరిత్రలో ఇదొక షాకింగ్ విషయం చెప్పుకోవాలి. బిగ్ బాస్ సీజన్ను గెలిచినటువంటి 4 రోజుల తర్వాత విన్నరు జైలు పాలవడం అనేది కొంత కొత్త విషయం. ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు జరగలేదు. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఆ ట్రోఫీ గెలిచిన తర్వాత బయటికి వచ్చిన సందర్భంలోనే అక్కడ ఆ క్రౌడ్కు సంబంధించి మొత్తం అంతా కార్లను ధ్వంసం చేయడం, లేకపోతే ఆ బస్సుల మీద అటాక్ చేయడం, ఇలాంటి పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి. ఈ విషయంలోనే సుమోటోగా ప్రశాంత్ మీద కేసు ఫైల్ చేసినటువంటి ఆ పోలీసులు ఆ తర్వాత ఆయన్ను నిన్న సాయంత్రం 6:30-7 గంటల ప్రాంతంలో గజ్వేల్ మండలంలోని కొల్గూరు ఆ సొంత గ్రామంలో, ప్రశాంత్ యొక్క సొంత గ్రామంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి మొదట జూబ్లీహిల్స్ పిఎస్ తీసుకొస్తారని చెప్పుకున్నప్పటికీ కూడా జూబ్లీహిల్స్ పిఎస్కి తీసుకురాకుండా ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి దాదాపు 6 గంటల పాటు పల్లవి ప్రశాంత్ను, అలాగే పల్లవి ప్రశాంత్తో పాటు అతని యొక్క సోదరుడు మహావీర్ను ఈ కేసులో పల్లవి ప్రశాంత్ను A1గా చేర్చారు. అలాగే A2గా అతని తమ్ముడు మహావీర్ను చేర్చడం జరిగింది. వీళ్ళిద్దరిని 6 గంటల పాటు విచారించిన అనంతరం నాంపల్లి జడ్జి నివాసానికి డైరెక్ట్గా తీసుకెళ్లడం జరిగింది. అర్ధరాత్రి ప్రాంతంలో అక్కడికి తీసుకెళ్లిన తర్వాత టోటల్గా ఈ కేసుకు సంబంధించినటువంటి మొత్తం విషయాలను పరిశీలించినటువంటి న్యాయవాది ప్రశాంత్ A1గా ఉన్నటువంటి ప్రశాంత్కు, అలాగే A2గా ఉన్నటువంటి అతని యొక్క సోదరుడు మహావీర్కు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ను విధించడం జరిగింది. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా పోలీసులు ప్రస్తుతం ఇటు అన్నదమ్ములు ఇద్దరిని, పల్లవి ప్రశాంత్ను అతని యొక్క తమ్ముడు మహావీర్ ఇద్దరిని కూడా చెంచల్గూడ జైలుకు అర్ధరాత్రి ప్రాంతంలో తరలించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఈ విషయంలో మొదటి నుంచి సుమోటోగా కేసు ఫైల్ ఎప్పుడైతే ఇటు పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేయడానికి కూడా అనేక కారణాలు అనేవి ఇందులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. గ్రాండ్ ఫినాలే జరుగుతున్నటువంటి రోజు అన్నపూర్ణ స్టూడియో దగ్గర కొన్ని వేల మంది క్రౌడ్ అక్కడ కొంత ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. అందులో భాగంగానే అటు రన్నరప్గా నిలిచినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి కార్లను ధ్వంసం చేశారు, కంటెస్టెంట్ల యొక్క కార్లను ధ్వంసం చేశారు. అలాగే పబ్లిక్ ప్రాపర్టీ ఆర్టీసీ బస్సులను కూడా అద్దాలు పగలగొట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సృష్టించడం జరిగింది. సో దీంట్లో భాగంగానే పల్లవి ప్రశాంత్ యొక్క అన్నదమ్ములతో పాటు మరొక ముగ్గురు డ్రైవర్లుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరిగింది. మరొక 14 మందిని కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతానికి వాళ్ళని విచారిస్తున్నారు. ఈ యొక్క కేసుల్లో భాగంగా అరెస్టుల పరంపర మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకొక 14 మందిని ప్రస్తుతానికి ఆ విచారణలో భాగంగా వాళ్ళని విచారిస్తున్నారు, మరికొంతమంది కోసం గాలిస్తున్నారు. అయితే ఎప్పుడైతే కేసులు నమోదైనటువంటి విషయం తెలిసిందో అప్పటికి కొంతమంది పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా బిగ్ బాస్ చరిత్రలో ఇదొక అనుకోని ఘటన అని చెప్పుకోవచ్చు. ఆ ప్రశాంత్ ఎప్పుడైతే ట్రోఫీ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత పోలీసుల మాటలను కూడా లెక్క చేయలేదు అనేటువంటి వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ క్రౌడ్ పరిస్థితిని బట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎటువంటి ర్యాలీలు చేయొద్దు అని పోలీసులు చెప్పినప్పటికీ కూడా ఫిలిం నగర్ వరకు డ్రాప్ చేసి పోలీసులు తమ సెక్యూరిటీ మధ్య పోలీసులు పల్లవి ప్రశాంత్ను డ్రాప్ చేసి తర్వాత కూడా తిరిగి ఇంటికి వెళ్ళిపోకుండా అభిమానులతో వాళ్ళని ఎలాగైనా కలవాలన్న ఉద్దేశంతో మళ్ళీ వెనక్కి రావడం, అభిమానులతో ర్యాలీ చేయడం, ఇవన్నీ కూడా ఇట్లాంటి విషయాలన్నీ కూడా కొంత లాండ్ ఆర్డర్ పరమైనటువంటి సమస్యలను సృష్టించాయి. దీని అంతటికీ కూడా పల్లవి ప్రశాంత్ బాధ్యుడు అన్న ఉద్దేశంతోనే పోలీసులు అతన్ని A1గా చేర్చి కేసు ఫైల్ చేసి ఇప్పుడు కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్లో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ చెంచల్గూడ జైలులో ఉన్నాడు. సూర్య.